నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు జైలుకు వెళ్లారు. అక్కడ చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు అంటూ ఆయన ఆవేశానికి గురై పిల్లలు టీవీ చూస్తున్నారు అన్న జ్ఞానం కూడా లేకుండా కొన్ని మాటలైతే మాట్లాడారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత ఆవేశపూరితంగా మాట్లాడారు? అలాగే మరోపక్క ప్రకాశం బ్యారేజ్ని బోట్లు గుద్దిన కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నందిగం సురేష్ను ఆయన పరామర్శించడాన్ని కూడా ఎలా చూడవచ్చు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రను ప్రారంభించినట్టే ఉంది. ఎందుకంటే గతంలో మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అనుకున్నాం ఇంకా తప్పదు జగన్మోహన్ రెడ్డికి జైలు యాత్ర అని. పరిస్థితి అయితే అలాగే కనిపిస్తోంది. ఒకటి టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక మాట అంటున్నారు, నందిగం సురేష్ దాడిలో పాల్గొనలేదు, సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు అంటున్నారు. అలాగే కావాలని ఒక దళిత వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్తూ ఉన్నారు. సో ఆయన ఆవేశంగా ఆయన మాట్లాడటం చూస్తే మరి ఎందుకు ఆయన అంత ఆవేశపడుతున్నారు? అలాగే అసలు మరి చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ చేత కాదంటున్నారు. సో ఏం చెప్తారు ఆయన ఓవరాల్గా ఆయన మాట్లాడిన విధానం గురించి? నిన్న అంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఎంత ఉందనేది అయితే మనకు తెలుస్తుంది. అంటే ఆయన ఏదో ఒక యాత్ర అంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఎవరైనా చనిపోవాలని కాసు కూర్చోవటం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నాయకులందరూ వాళ్ళు చేసిన తప్పులకు అందరూ జైలుకి వెళ్తుంటే ఇంకా జైల్లో యాత్ర పట్టాడనమాట. ప్రతి చోట వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించటం. ఇప్పుడు అక్కడ బోట్లు కూడా గుద్దటం కానివ్వండి, దానికి నందిగం సురేష్ మీద ఒక అనుమానం అనేది ఉంది. వాళ్ళ అనుచరులతో చేయించాడనేది అయితే ఉంది కదా. సో ఆ బోట్లు వాళ్ళవే కదా, వాళ్ళ అనుచరులదే కదా. ఈయనైతే జైలుకి వెళ్ళి పరామర్శించటం ఇవన్నీ కూడా చూస్తుంటే ఈయనకి ఎందుకో ఒక అనుమానం, అంటే వీళ్ళు చేస్తున్నారు అనేది అయితే ప్రజలందరికీ కూడా ఒక డౌట్ అనేది అయితే క్లారిఫై అయిపోయింది. డౌట్గా ఉన్నదాన్ని ఇప్పుడు క్లారిఫై తెచ్చుకున్నారు. అది కూడా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాదు అన్నప్పుడే ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఆయన మెంటల్ స్టేటస్ ఏంటనేది అయితే అర్థమవుతుంది కదా. ఎందుకంటే ప్రపంచం మొత్తం అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసు. అలా అంటే ఒక సీఎంగా, ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి 53 రోజులు జైల్లో ఉంటే 70 దేశాల్లో దాని గురించి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, అరాచకము, ఆయన లేని కేసులను ఉందని బరాయిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి 70 దేశాల్లో ఆయన మీద వ్యతిరేక విధానం అనేది జగన్మోహన్ రెడ్డిని గురించి అందరూ వ్యతిరేకం అనేది అయితే స్టార్ట్ అయింది కదా. అన్ని దేశాల్లోనూ అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి అనటం ఏంటంటే ఆయనకి పరిపాలన చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ ఆయనకి తెలియదు అని మాట్లాడటం అంటూ ఇంకా ఏ రకంగా అది పక్క స్టేట్లో ఉన్న కేటీఆర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అంటే అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన పరిపాలన గురించి అంత గొప్పగా చెప్తారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి అయినా సో ఆయన పరిపాలన గురించి అంత గొప్పగా చెప్తాడు. అంటే నీకు ఏ విధమైన అవగాహన ఉందనేది ఈ ఒక్క విషయంలో తెలుస్తుంది కదా. నీకు ఎలాంటి అంటే ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద గ్రేట్ పర్సన్స్తో పనిచేశారు. సో అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆయన రాజకీయ అనుభవం అంతా తీసుకుంటే. కానీ ఇక్కడ ఒక హంతకులతోనా, ఆర్థిక నేరస్తులతోనా రాజకీయాలు చేయాల్సి వస్తుంది. హంతకులు, ఆర్థిక నేరస్తులు రెండూ కలిపిన వాళ్ళతో రాజకీయమా అన్నప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ అంటే ఆయన చూసిన 40 years రాజకీయాలలో ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థకి ఆయనకి చేంజ్ అనేది కనపడుతుంది, చెప్తున్నారు కూడా. సో అలాంటి వ్యక్తి, నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడు, నువ్వు మాట్లాడుతున్నావా పరిపాలన గురించి? నువ్వు చేసిన ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి పరిపాలన చేసావు అనేది అందరం చూసాం కదా. ఇంకోటి దళితుడు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సురేష్ దళితుడు, ఆయన్ని కావాలనే ఇచ్చేసాడు. అంటే నువ్వు ఒక డాక్టర్ని, ఆయన దళితుడు కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని చంపే వరకు ఒక పిచ్చోడిగా క్రియేట్ చేశారు, చంపారు. ఆయన అప్పుడు దళితుడు కాదా? ఇంకొక దళితుడిని ఇంటికి పోస్ట్లో పంపించావు కదా డెడ్ బాడీని, అంటే డెడ్ బాడీ డెలివరీ చేసావు ఇంటికి చంపి, అది దళితుడు కాదా? అంటే దళితులనని ఒక ట్యాగ్ తీసుకొని వచ్చి ఏదో ఇప్పుడు ఎక్కడ కులాలను తీసుకొచ్చి ఆపాదించాలని చూస్తే ప్రజలు ఏమైనా అమాయకులుగా ఉన్నారా? కాదు కదా. అందరికీ తెలుసు ఏం జరుగుతుంది, ఏం చేసావు నువ్వు, గత 5 ఏళ్లలో నువ్వు ఎంత దుర్మార్గ పరిపాలన అందించావు అనేదే ప్రజలందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు చెప్పే ఈ కళ్ళబొల్లి మాటలు ఏదో 6 నెలలకు ఒకసారి బయట వచ్చినట్టు, ఏదో నిద్రపోయి లేసినట్టు చెప్తావు కదా. నిద్రపోయి లేసి వస్తే అన్నీ మళ్ళా
రోజులు గడిచిపోతాయి అని అంటాం. అంటే వచ్చాడు, ఒక 10 రోజుల క్రితం వచ్చాడు, అలా తిరిగాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, దానికి బుడమేరుకి గేట్లు ఓపెన్ అయిపోయినాయి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అంటే ములాఖత్కి వెళ్ళేసి వచ్చాడు, ఇప్పుడేమో ఆయనకు పరిపాలన చేత కాదంటాడు. అంటే ఎప్పుడో 10 రోజులకి 15 రోజులకి ఇలాంటి విపత్తులు జరిగిన రోజు వరకు అట్లా వచ్చి ఒక గంట అరగంట కనపడిపోయే వ్యక్తి నీకు పరిపాలన తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానానికి నిదర్శనమే ఆయన నేను పనిచేస్తే యంత్రాంగం అంతా పనిచేస్తుందని పనిచేసిన వ్యక్తి. సో ఆయన కాళ్ళు అవన్నీ ఫుటేజ్ చూస్తూ ఉంటే ఆయన వయసుకి ఆయన ఆయన శరీరం ఏ రకంగా ఇదే అయింది. ఆయన కాళ్ళు కానివ్వండి, ఇప్పుడు సామాన్య ప్రజలు ఎంత కష్టపడ్డారో అంతే కష్టం ఒక సీఎం కూడా పడ్డారు. అంటే ఇప్పుడు ఇల్లు వాకిలి మునిగిపోతే ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి కూడా ఆయన నీలాగా పనిచేస్తే ఇంట్లో పడుకొని ఉంటారు, ఆయన అలా పడుకోలేదు కదా. సో నా ప్రజలు కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం నేను అండగా ఉండాలి, నేను భరోసాగా ఉండాలి, నేను వాళ్ళని కలవగలగాలి. ఎంతో ఇప్పుడు అందరినీ కలవలేకపోవచ్చు, ఎంతో కొంతమందిని అయితే ఆయన కలవగలుగుతారు కదా, ఒక ధైర్యం అనేది చెప్పగలుగుతారు కదా అనే ఆలోచనతో ఆయన ప్రజలతో ఈ గత 10 రోజులు కూడా నీళ్ళల్లో తిరగటం కానివ్వండి, ఆయన ఆరోగ్యం ఏ రకంగా కూడా ఇబ్బంది అయి ఉంటుంది, ఆయన లెక్క చేయకుండా తిరుగుతున్నారా అని అంటే ఒక ప్రజలకు ఒక భరోసా, మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకేమీ కాదు, మాకేదున్నా ఆయన చూసుకుంటారనే ఒక నమ్మకం, ఇంత రకంగా భరోసాగా ఉన్నప్పుడు ప్రజలకు ఆయన మీద నమ్మకం ఉంది. నీలాంటి వాడు చెప్పిన మూలాన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దానికి నిదర్శనమే నీకు వచ్చిన ఆ 11 సీట్లు, ఆ 11 సీట్లో వచ్చిన వాళ్ళు కూడా ఉండట్లేదు. అది చూసుకో, ఫస్ట్ నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో చూసుకో, దాని తర్వాత వచ్చి నువ్వు బాబు గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది తర్వాత చేయొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాము, ప్రతి కార్యకర్తని ఛాన్స్ దొరికినప్పుడల్లా అరెస్ట్ చేయడం కావచ్చు. ఇంకా నాయకుల సంగతి అయితే సరే మనం చెప్పనవసరం లేదు, వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో, అక్రమ కేసులు బనాయించి ఎంతమందిని అరెస్ట్ చేశారో మనం చూసాము. కానీ నిన్న మీడియా ముందు ఆయన ఒక మాట అంటున్నారు, టీడీపీ ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతోంది, ఇది ఫ్యూచర్లో సునామీ అవుతుంది, రేపు మీ వాళ్ళు కూడా ఇట్లనే జైలుకు రావాల్సి ఉంటుంది అని చెప్పి, ఇదే జైలులో ఉండాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఆయన బెదిరించే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రెడ్ బుక్ అని భయపెడుతున్నారు, రెడ్ బుక్ అని పెడితే అదేమన్నా పెద్ద గొప్ప విషయమా అన్నట్టు మాట్లాడటం అయితే జరిగింది. సో ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు రెడ్ బుక్ అనేది మేము ఎక్కడా చెప్పట్లేదు, రెడ్ బుక్ అనేది వాళ్ళంతటా వాళ్ళు భయపడుతున్న విషయం. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ ఇదవుతున్నారు అనుకోవటం, వాళ్ళు ఎవరైతే తప్పులు చేస్తున్నారో చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది, వాళ్ళ మీద కేసు అరెస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళ మీద కేసు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రెడ్ బుక్ అని అంటే, ఆ రెడ్ బుక్ మూలాన ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్తా అంటే, ఆ రెడ్ బుక్లో అనేది వీళ్ళు ముందే రాసి పెట్టుకున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేయాలనేది చూస్తున్నాడు. అది ఢిల్లీ వేదికగా వెళ్ళావు, ధర్నా చేసావు, అయిపోయింది, వచ్చావు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. కానీ కక్ష రాజకీయాలు చేసింది ఎవరు? గతంలో చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వే చేస్తున్నావు. రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో పరిటాల రవి గారిని చంపలేదా? చంపించింది ఎవరు? మీరే కదా. సో నీ హస్తం కూడా ఉంది కదా. అవన్నీ కూడా ఆ టైం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా కక్ష రాజకీయాలు చేయటం. కోడెల శివప్రసాద్ గారిని ఆయన మీద 2 లక్షలకి ఫర్నిచర్ కేసు పెట్టి ఆయనంతటా ఆయన సూసైడ్ చేసుకునేటట్టు ఆయన ఇబ్బంది పెట్టారా లేదా? ఇవన్నీ చేసింది మాస్క్ అడిగిన పాపానికే కానివ్వండి, ఎన్ని రకాల ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని చచ్చిపోయేటట్టు చేశారు, ఎంతమందిని చంపారు, ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తల్ని నడి రోడ్లో గొడ్డలు పెట్టి నరికారు. ఇలాంటివన్నీ చేసింది ఎవరు? మీరు కాదా? ఎంతమందిని జైలుకు పంపించారు. ప్రతి విలేజ్లో కూడా తెలుగుదేశం నాయకుడు కార్యకర్త అని చెప్పుకోవటానికి భయపడేటట్టు చేశారు. అంటే వాళ్ళ సానుభూతి పరుల మీద కూడా కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళని అందరినీ చాలామందిని ఒక్కొక్క మండలంలో 100 మందికి పైగానే అరెస్టులు చేశారు. ఇంతమందిని భయభ్రాంతులకు గురి చేసింది చేయలేదా నువ్వు? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే మీరు చేసిన ఎన్ని తప్పులు చేసినా అరెస్ట్ చేయకూడదా? అంటే మీరు చేసిన తప్పులే కదా ఈరోజు చెప్తున్నది. న్యాయం పరంగా జరిగిన అరెస్టులు అవి ఇప్పుడు ఈవీఎంలు పగలగొడితే అది చట్టం తన పని తను చేసుకుపోదా? తెలుగుదేశం కార్యాలయం మీద రాళ్లతో దాడి చేసిన రోజు అది దాని చట్టం తన పని తను చేసుకుపోదా? ఇక్కడ ఎవరిని చెప్పండి వాంటెడ్లీ ఇరికించారు, కేసు పెట్టారన్న కేసు ఏదైనా ఒకటి ఉండి చెప్పాలి కదా.
అలాంటిది ఏమీ చెప్పకుండా ఈరోజు మళ్ళా బురద జల్లే కార్యక్రమం, అంటే మీరు చేశారు మేము వస్తే మేము నరుకుతాం చంపుతాం అనేది ఒక భయపడటం చేస్తున్నారా, భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మేము వస్తే మిమ్మల్ని ఏమైనా చేస్తామని ఒక భయపెట్టడానికి చేస్తున్నాడు. దాన్ని నమ్మి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద రెచ్చిపోవటమో, వాళ్ళు ఏమైనా చేయటమో, ఇలాంటివన్నీ జరగాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. అంటే ఇక్కడ బలయ్యేది ఎవరు? కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలు బయలవుతారు. రేపొద్దున వాళ్ళని ఆ రకంగా ప్రేరేపిస్తూ వాళ్ళని ఆ రకంగా హత్యా రాజకీయాల పక్క ప్రోత్సహిస్తున్నట్టే కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.